ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, సర్వశక్తిమంతుడా, జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క కృప కలిగిన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, స్తుతులు చెల్లిస్తున్నాము దేవా. గడిచిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క రక్షణ, మీ యొక్క కాపుదల మాకు దయచేశారు. మీ రెక్కల చాటున మాకు భద్రత అనుగ్రహించారు. ఏ అపాయము మా గుడారము సమీపము చేరకుండా మీరే మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా. అయా, మంచి నిద్ర మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు నాయనా. ఈ మంగళవార కాల సమయంలో మమ్మల్ని, మా కుటుంబాన్ని మీ పాద సన్నిధిలో సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రోజును చూడలేక అనేక మంది గతించినప్పటికీ అయా అల్పులము, అయోగ్యులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనము, ఆయన సమాధానమునకు కారకుడగును అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అవునయ్యా, మీ ద్వారానే మాకు సమాధానం వస్తుంది. ఈ ఉదయకాల సమయంలో ఎంతోమంది సమాధానం లేని స్థితిలో ఉన్నారు నాయన. కుటుంబంలో సమాధానం లేదు, వారు చేస్తున్న పనులలో, ఉద్యోగ స్థలాలలో, వ్యాపార స్థలాలలో సమాధానం లేదు నాయన. అయ్యా, వారి హృదయంలో సమాధానం లేదు తండ్రి. అయ్యా, బిడ్డలకు నెమ్మదిని, సమాధానమును దయచేయండి. సమాధానమునకు కారకుడు అని మీకు పేరై ఉంటుండగా ప్రభువా, ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ రోజున యేసు నామంలో సమాధానము అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ఎస్ లార్డ్. ప్రతి ఒక్కరికి తండ్రి నెమ్మదికరమైన జీవితాన్ని ఈరోజు దయచేయండి. ఎటువంటి టెన్షన్స్, ఎటువంటి ఆయా సమస్యల్లో వారు ఇబ్బందులు పడకుండా, ఆలోచన చేయకుండా మీ పైన సమస్తము భారం వేసి జీవించే కృప దయచేయండి. అయ్యా, వారు అనుకుంటున్న పనులు, వారు అనుకుంటున్న కార్యాలు ఈ రోజున ప్రతి వాటిని సఫలపరచండి దేవా. అయ్యా, మీ చిత్తంలో నడిపించండి ప్రభువా. అయ్యా, మా మార్గాలన్నిటిని బట్టి కూడా అడుగుతున్నాం. వెళుతూ ఉన్న, వస్తూ ఉన్న ప్రతి మార్గమును కూడా ఆశీర్వదించండి. సురక్షితంగా, క్షేమకరంగా మా ప్రయాణాలు కొనసాగించబడుటకు సహాయం దయచేయండి. అపాయాలు, ప్రమాదాలు ఏవి కూడా మాలో ఎవ్వరికి జరగకుండా భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా, మా యొక్క పనులన్నిటినీ కూడా దీవించండి అయ్యా. జ్ఞానముతో, బలముతో, శక్తితో మమ్మల్ని నింపండి తండ్రి. ఏ ఆటంకము మా పనుల్లో అడ్డు రాకుండా కాపాడండి ప్రభువా. ఈ రోజున తండ్రి, మేమందరము కూడా నూరంతలుగా ఫలించే కృప దయచేయండి తండ్రి. అయ్యా, బిడ్డలు ఎవరైతే హాస్పిటల్స్కి వెళ్తున్నారో, ఎవరైతే ట్రీట్మెంట్స్, రిపోర్ట్స్ కోసమని, ఆపరేషన్స్, డెలివరీస్ కోసమని వెళ్తున్నారో అయ్యా, వారందరికీ తండ్రి మీరు తోడై ఉండండి తండ్రి. అనుకూలమైన పరిస్థితులను మార్చండి ప్రభువా. అదేవిధంగా ఎగ్జామ్స్ రాయబోతున్నారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వబోతున్నారు తండ్రి. బిడ్డలకు కూడా జ్ఞానాన్ని దయచేయండి. జ్ఞానంతో వారిని నింపండి. వాటిలో క్వాలిఫై, సెలెక్ట్ అవ్వలాగిన కృప దయచేయండి ప్రభువా. అదేవిధంగా గృహాల్లో బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా నాయన, యవన బిడ్డలకు, వృద్ధులకు, చిన్న బిడ్డలకు, అయా గృహిణీలకు మీ కంచె, మీ కాపుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా, మా అందరికీ ఈ రోజున ఏదైతే అవసరం ఉన్నాయో వాటన్నిటినీ మీ చిత్తంలో, మీ మహిమైశ్వర్యంలో సమకూర్చండి తండ్రి. ఎవ్వరు కూడా ఎటువంటి లేమి, లోటు లేకుండా ఈ రోజున సమృద్ధి కలిగి జీవించే భాగ్యం దయచేయమని, మంచి ఆరోగ్యం, మంచి శక్తి, బలమును, ఆర్థిక పరిస్థితిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఆత్మీయంగా తండ్రి మా జీవితాన్ని ఇంకా స్థిరపరచండి. అయ్యా, మా సాక్ష్యాన్ని కోల్పోయే జీవితం ఈరోజు మేము కలిగి లేకుండా సహాయం దయచేయండి. మా మాటలు, మా కనుచూపు, మా ప్రవర్తన అంతా కూడా మీకు ఆమోదయోగ్యంగా ఉండడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రభువా, ఈ రోజున మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే కృప దయచేయమని, అపవాది యొక్క ఉచ్చుల్లో మేము పడిపోకుండా, ఎటువంటి మోసాల్లో మేము పడిపోకుండా ఈ రోజున మమ్మల్ని అందరినీ తండ్రి జ్ఞానమిచ్చి జాగ్రత్తగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, మీ కృపను బట్టి, మీ దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోనికి ప్రవేశించి బర్త్డేలను, యానివర్సరీలను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. అయా, మేమందరము కూడా మీ యొక్క నామాన్ని కొందరికైనా ఈ రోజున ప్రకటించి
మీకు సాక్షులుగా నిలవబడే ధన్యత మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.